ఇండియాలో డే బై డే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరంగా మారుతుంది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే, సెక్స్ అనేది ఎలా జరుగుతుంది? ఎలా చేయాలి? ఇద్దరు మనుషుల మధ్యన లేకపోతే 2 మనుషుల మధ్య అనేది తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోవచ్చంటే, సెక్స్ అనేది ఎలా జరుగుతుంది? అది పోర్న్ వీడియో ద్వారా మన మైండ్‌కి ఎలా ఎక్కుతుంది అని. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరియు చాలా నష్టాలే ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఇదే అంటారు. మేము చాలా నేర్చుకున్నాం, చాలా తెలుసుకున్నామని. సో దట్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. సెక్స్ గురించి తెలియకోకుండే మనోళ్ళు వరల్డ్‌లో సెకండ్ పాపులేషన్‌లో ఉండరు. కానీ సెక్స్ గురించి ఏంటంటే మీరు అనుకునే విధంగా కాదు. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఇష్టపూర్వకంగా చేస్తేనే అది సెక్స్ అవుతుంది. ఇందులో ఎవరు ఇంకొక మనిషిని బలవంత పెట్టినా అది సెక్స్ అవ్వదు. దాన్ని బలవంతం అనే అంటారు. సరే, నేను ఈ వీడియోలో పార్న్‌ని కాన్ గాను మరియు రేప్స్‌ని గ్రేప్స్ గాను ట్రీట్ చేస్తా. సో దట్ మన వీడియో యూట్యూబ్‌లో చాలా సేఫ్‌గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అసలు ఇండియాలో గ్రేప్స్ పెరగటానికి గల కారణం కార్న్. యెస్, మీరు వింది నిజమే. ఈ కార్న్ వల్ల డే బై డే టీనేజర్స్ మరియు అడల్ట్స్ అన్న వయసు గలవారు దీనికి అడిక్ట్ అవ్వటం వల్ల థాట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో దట్ వాళ్ళు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. మీరు చూస్తున్నారు ఇండియాలో డే బై డే ఏం జరుగుతుందో. దీన్ని అరికట్టాలంటే ముందు మన మైండ్‌ని కంట్రోల్ చేసుకొని కార్న్ చూడటం మానేయాలి. యెస్, మీరు వింది కరెక్టే. ఈ రోజు నుంచే నో ఫ్యాప్ స్టార్ట్ చేయండి. కార్న్‌ను చూడటం మానేయండి. ఈరోజు డే 1గా మీ క్యాలెండర్‌లో టిక్ చేసుకోండి. ముందుగా 30 డేస్ మీరు చేయగలుగుతున్నారో లేదో చూడండి. 30 డేస్ నో కార్న్, నో మాస్టర్బేషన్ ట్రై చేయండి. మీరే అంటారు, మిగతా అమ్మాయిలని చూస్తున్నప్పుడు మీకు ఇలాంటి కోరికలు కలవు. వాళ్ళని ఇంకా రెస్పెక్ట్‌ఫుల్‌గా ట్రీట్ చేస్తారు. ఏ అమ్మాయికైనా ఇలాగే కావాలి. మీరు ఎప్పుడైతే అవతల జెండర్‌ని రెస్పెక్ట్‌ఫుల్‌గా చూస్తారో వాళ్ళకి మీ మీద ఇంప్రెషన్ పెరగటమే కాకుండా మీ లుక్స్ మరియు మీ గ్లామర్ మ్యాటరే కాదు వాళ్ళకి. మీరు వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు మీకు అలాగే ట్రీట్ చేస్తారు చాలామంది అమ్మాయిలు. అందరూ అని నేనైతే చెప్పలేను. మైండ్ ఇట్. ముందుగా నో ఫ్యాప్ చేయడానికి కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. మీ మైండ్‌ని వర్క్‌లో బిజీగా ఉంచండి. మీ మైండ్‌ని ఎప్పుడు బిజీగా ఉంచండి. 2, మీరు పడుకునేటప్పుడు ఫుల్ క్లాత్స్ వేసుకొని ఉండండి. ఫుల్ క్లాత్స్ అంటే టైట్ డ్రెసెస్ వేసుకొని ఉండండి. థర్డ్, పేరెంటల్ మోడ్ ఆన్ చేసుకోండి. సో దట్ మీరు క్రోమ్‌లో పేరెంటల్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల మీకు అలాంటి థాట్స్ రావు. వచ్చినా కూడా ఆ సైట్స్ అనేవి ఓపెన్ కావు. ఫోర్త్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను మరియు అలా చూపించే వీడియోలను రిస్ట్రిక్ట్ చేసుకోండి. ఎలాగో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. కామెంట్ రూపంలో ఎలాగ చేయాలి అని కామెంట్ చేయండి. నేను మీకు చెప్తాను. లైఫ్ అంటే సెక్స్ మరియు కార్న్ మట్టుకే కాదు, చాలా ఉందని మీరు బయటకొచ్చాక చిన్నగా తెలుసుకుంటారు. ఈ టిప్ మీ అందరికీ తెలిసిందే. ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వెనక పరిగెత్తటమే. సో దట్ అమ్మాయిలు మీ వెనకాల వస్తారని కాదు, మీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. ఏ అమ్మాయి అయితే ఒక అబ్బాయి గోల్స్ వైపు ఎక్కువగా ఫోకస్‌గా ఉన్నారో, అమ్మాయిలు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు గెలిచే అబ్బాయిలన్నా, గెలిపించాల్సిన అబ్బాయిలంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఏ అమ్మాయిలు నిజమైతే కామెంట్స్ రూపంలో నిజమే అని కామెంట్ చేయండి. కమింగ్ టు ద గ్రేప్స్. గ్రేప్స్ అనేవి ఇప్పుడు ఇండియాలో చాలా బాగా పెరుగుతున్నాయి. సో దట్ మనం వీటిని తగ్గించడానికి మనం ఎంత జాగ్రత్తగా పెరుగుతున్నామో, ఆపోజిట్ వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఉన్నారో లేదో చూసుకోవాలి. ముందుగా మన ఎన్విరాన్మెంట్‌ని స్ట్రిక్ట్‌గా ఉంచుకొని, మనకు కొంచెం ఏ అనుమానం ఉన్నా కూడా మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం లాంటివి చేసుకోవాలి. గ్రేప్స్‌ని తగ్గించడానికి కొన్ని మార్గాలు. ముందు కార్న్ అనేది కంప్లీట్‌గా ఆపేయాలి. 2, ఆపోజిట్ జెండర్‌ని రెస్పెక్ట్ చేయటం నేర్చుకోవాలి. 3, ప్రతి ఒక్కళ్ళని ఒకేలా ట్రీట్ చేసటం వల్ల మనకి మన సొంత వాళ్ళనే భావన వస్తుంది. ఎప్పుడైతే కార్న్ రియల్ పర్పస్ తెలుస్తుందో అప్పుడు మీరే ఆపేస్తారు. సో దట్ ఇది ఒక పిల్లల్నిచ్చే మహా సంగ్రామం. మనం ప్లెజర్ ఉంటది. కాకపోతే మితిమీరితే ప్రాణాల మీదకి వస్తది. అది ఎవరికైనా. ఇది తెలుసుకున్న రోజు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటారు. నేనైతే సెక్స్ ఎడ్యుకేషన్ మీద కంప్లీట్ సిరీసే చేద్దామనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఈ వీడియోకి 10+ కామెంట్స్ వస్తే నేను ఇలాంటి సీరీస్‌ని కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నో పోర్న్‌ని స్టార్ట్ చేయండి. నో మాస్టర్బేషన్‌ని ఇంప్లిమెంట్ చేయండి. ఈరోజు డే 1గా నేను స్టార్ట్ చేస్తాను. మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఇందులో మీరే విజయవంతులు అవ్వాలని చూస్తున్నాను. ఈ టీనేజర్స్, అడల్టెన్స్‌ని కాపాడుకుంటే మన వచ్చే తరాలు చాలా బాగా ఉంటాయని నా అభిప్రాయం. మీరేమంటారు? సరే గైస్, నేను ఒక సీరీస్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలపండి. బాయ్ గైస్.